రైతు సోదరులకు గుడ్ న్యూస్. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకి 40,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 64 టీఎంసీల వాటర్ నిల్వ ఉంది. మొత్తం 215 టీఎంసీల కెపాసిటీకి గాను 64 టీఎంసీలు ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి 9,826 క్యూసెక్కుల ఫ్లడ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ నుంచి అటు హైదరాబాద్ మహానగరానికి, తెలంగాణలో పలు జిల్లాలకి, ఇక ఆంధ్రప్రదేశ్లోనూ కుడికాలువ ద్వారా చెరువులు నింపే కార్యక్రమం జరుగుతూ ఉంది. తాగునీటి కోసం తెలంగాణకి 10 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 5 టీఎంసీలు కృష్ణా రివర్ బోర్డు కేటాయించింది. ఇక మహారాష్ట్రలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకైతే పెద్దగా ప్రస్తుతానికైతే ఫ్లో లేదు, వరద లేదు. అయితే గడిచిన 48 గంటలుగా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఆల్మట్టికి, నారాయణపూర్ కూడా ఫ్లడ్ వరద మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సుంకేసులు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సుంకేసులకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. అది పెద్దగా అక్కడ నిల్వ చేసే సదుపాయం లేదు కాబట్టి ఒక 300 క్యూసెక్కులు కేసీ కెనాల్కి రిలీజ్ చేసి మిగిలిన వాటర్ అంతా శ్రీశైలంకి పంపిస్తూ ఉన్నారు. ఇక తుంగభద్రలో కూడా ఈ ఏడాది 80 టీఎంసీల వరకే నిల్వ చేసే అవకాశం ఉంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టుకి రాబోయే 30-40 రోజుల్లో పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి కనుక ఎగువ ప్రాంతాల్లో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కనుక కురిస్తే శ్రీశైలం ప్రాజెక్టు వారం 10 రోజుల్లోనే నిండడం మనం చూసాం. తాజాగా ఒక ఉపరితల ఆవర్తనం, 2 అల్పపీడన ద్రోణులు ఏర్పడ్డాయి. వాటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున రాబోయే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటికి వరద ఇక నిదానంగా మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీశైలంకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. అక్కడి నుంచి కొంత నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర అయితే 2,000 క్యూసెక్ వరదని సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. కొద్దిగా వాటర్ ఆ నార్మల్ పోసుకునేందుకు కాలువలకు రిలీజ్ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతా ఉంది. రాబోయే రోజుల్లో ఏ రిజర్వాయర్కి ఎంత వరద చేరబోతా ఉంది అనే వివరాలు ప్రతిరోజు మనం వీడియోలో తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.